నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 సజీవ దహనం. ఇరవైవ తేదీ నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. సులభతరం జీవనం, వాణిజ్యం, ప్రభుత్వంలోని కీలక శాఖల కార్యదర్శులకు మోదీ ఉద్బోధ. భారత ఆర్మీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన ధీరజ్ సేత్. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. 7 సజీవ దహనం. రాజస్థాన్లో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దౌసా జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఓ బస్సు నిలిపి ఉంచినటువంటి ట్రక్కును బలంగా ఢీకొట్టింది. స్థానిక సమాచారం ప్రకారం బస్సు వేగంగా వెళ్తూ రోడ్డు పక్కన ఉన్న ట్రక్కును వెనక వైపు నుంచి వేగంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు క్షణాల వ్యవధిలోనే బస్సులో భారీగా మంటలు వ్యాపించాయి. ప్రయాణికులు నిద్రమత్తులో ఉండడంతో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మంటలు బస్సు మొత్తాన్ని చుట్టుముట్టాయి. భారత ఆర్మీ చీఫ్గా ధీరజ్ సేత్ బాధ్యతలు. భారత సైన్యానికి కొత్త బాస్ వచ్చారు. 31వ సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేత్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక ఆర్మీకి 40 ఏళ్లకు పైగా విశిష్ట సేవలు అందించిన రిటైర్ అయినటువంటి జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఆయన బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా పనిచేశారు. జనరల్ ధీరజ్ సేత్ ఖడక్ వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి. ఈ ఏడాది ఏప్రిల్ 1న ఆర్మీ చీఫ్గా నియమితులు కావడానికి ముందు ఆయన పూణే కేంద్రంగా ఉన్నటువంటి సదరన్ కమాండ్కు నేతృత్వం వహించారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద నిరోధక దళానికి కమాండర్గా పనిచేసినటువంటి అనుభవం ఆయనకుంది. 20వ తేదీ నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20వ తేదీ నుంచి మొదలయ్యే అవకాశాలున్నాయి. ఇక 3 వారాల పాటు ఉభయ సభల సమావేశాలు జరుగుతాయని అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ అంశంపై పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ త్వరలో నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. సాధారణంగా వర్షాకాలం, శీతాకాల సమావేశాలు 20 రోజుల పాటు మొత్తంగా 4 వారాలకు పైగా జరుగుతాయి. కానీ ఈసారి సమావేశాలను 3 వారాలకు కుదించినట్టు పార్లమెంటు వర్గాలు వెల్లడించాయి. దేశంలో సులభతరం వాణిజ్యం, ప్రజల సౌకర్యవంతమైన జీవనానికి బాటలు పరిచేలా నిబంధనలు సడలింపులతో పాటు ఈ మేరకు సంస్కరణలు తీసుకురావాలని ప్రధాని మోదీ ఉపదేశించారు. సెషెల్స్ దేశ పర్యటన ముగించుకొని వచ్చినటువంటి మరుసటి రోజే మోదీ అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులతో ఢిల్లీలోని ప్రధాని కార్యాలయమైనటువంటి సేవా తీర్పులో సమావేశమయ్యారు. సులభతర జీవనం, వాణిజ్యంతో పాటు ఆత్మ నిర్భరతను ప్రోత్సహించడం లక్ష్యంగా ఆయా మంత్రిత్వ శాఖలు చేపట్టిన కార్యక్రమాలు, ఆయా పథకాల పురోగతిపై కార్యదర్శులు మోదీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రివర్గాన్ని మోదీ పునర్వ్యవస్థీకరించనున్నారు అని వార్తలు వెలువడుతున్న వేళ ఈ సమీక్ష సమావేశం జరగడంతో దీనికి ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. ప్రధాని దార్శనికత, ఆ మేరకు సఫలీకృతమైనటువంటి విధాన నిర్ణయాలు, ఈ దిశలో కీలక రంగాల వారీగా ఎదురవుతున్నటువంటి సవాళ్లు, వాటి పరిష్కారానికి ఆచరణలో పెట్టినటువంటి వ్యూహాలపైన ఈ సమీక్ష సమావేశంలో చర్చ జరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుని సేవలు చిరస్మరణీయమని పోస్టల్ ఎమ్మిగనూరు సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ నాగరాజు, కోసగి పోస్ట్ మాస్టర్ గురులింగయ్యలు అన్నారు. కర్నూలు జిల్లా కోసగిలో స్థానిక పోస్టాఫీసు కార్యాలయంలో పదవీ విరమణ పొందిన చిన్నతుమ్మలంలో గ్రామీణ సేవకుగా పనిచేస్తున్నటువంటి గంగాధరప్ప, కోసగి పోస్టాఫీస్ కార్యాలయంలో ఎంటీఎస్గా పనిచేస్తున్నటువంటి యు వెంకటేశ్వర్లతో తోటి ఉద్యోగి, వారి సంఘం నాయకులు చంద్రశేఖర్ శాల్వా, పూలమాలలతో వారిని సత్కరించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవితంలో, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం ఎంత ముఖ్యమో రిటైర్మెంట్ కూడా అంత ముఖ్యమని అన్నారు. సర్వీస్లో ఉన్నంతకాలం ప్రతి గ్రామంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారని కొనియాడారు. ప్రతి ఉద్యోగస్తునికి ఉద్యోగంలో చేరిన మొదటి ఊరు, అదేవిధంగా పదవీ విరమణ పొందిన వారు జీవితాంతం గుర్తుంటారని వారు చెప్పారు. రిటైర్మెంట్ అయిన తర్వాత కుటుంబాలతో కలిసి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుతున్నట్లు తోటి ఉద్యోగస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నతుమ్మలం భానుప్రకాష్, పోస్ట్ మాస్టర్ డి గోపాలస్వామి, జుమలదిన్నె పోస్ట్ మాస్టర్ గోపాలస్వామి, బెలగల్ బీపీఎం అహ్మద్ హుసేన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను చిన్నతుమ్మం గ్రామం ఏబీపీఎంగా 44 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. కానీ ఇంతవరకు ఎలాంటి మచ్చ లేకున్నట్లు అధికారుల్లో కానీ గ్రామ ప్రజల నుంచి కానీ ఎలాంటి మచ్చ లేదు.
ఈరోజు 36 అదే 2026 ఈరోజు నా రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకున్నాము. నాకు ఉద్యోగంలో అందరు సహకరించిన అందరికీ మరియు ఉద్యోగస్తులందరికీ ధన్యవాదాలు. ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి చిన్న తుమ్మలం ఏబీపీ అయినటువంటి గంగాధరప్ప గారికి, తర్వాత కోసిగి ఎంటీఎస్ అయినటువంటి వెంకటేశ్వర గారికి రిటైర్మెంట్ శుభాకాంక్షలు. వారు పోస్టల్ డిపార్ట్మెంట్లో చాలా మంచి సర్వీస్ అందించినారు. తర్వాత ఎటువంటి రిమార్క్ లేకుండా ఈరోజు రిటైర్ కాబోతున్నారు. వారికి రిటైర్ అయిన తర్వాత జీవితం చాలా సంతోషంగా ఉండాలని, ఎటువంటి అనారోగ్యాలు లేకుండా. ప్రపంచంలోనే మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచినటువంటి పవిత్ర క్షేత్రం బారా షాహీద్ దర్గా అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి మంగళవారం నెల్లూరులోని చారిత్రాత్మక బారా షాహీద్ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, దర్గా కమిటీ సభ్యులు, అలాగే ముస్లిం మత పెద్దలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి బారా షాహీద్లను దర్శించుకొని దేశ ప్రజల సుఖశాంతులు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిపించినటువంటి పవిత్ర క్షేత్రం బారా షాహీద్ దర్గా అని పేర్కొన్నారు. భిన్న మతాలు, భిన్న సాంప్రదాయాలు, భిన్న సంస్కృతులు కలిగిన ప్రజలు ఒక వేదికపై కలుసుకుని పరస్పర గౌరవం, సోదర భావాన్ని చాటుకునే అపూర్వ ఆధ్యాత్మిక ఉత్సవం రొట్టెల పండుగ అని అన్నారు. భారతదేశం వైవిధ్యంలో ఏకత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన దేశమని, ఆ గొప్ప సంస్కృతికి ప్రతిబింబమే నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ అని మంత్రి పేర్కొన్నారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, సిక్కులు తదితర అన్ని మతాలకు చెందిన భక్తులు ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఒకే చోట చేరి రొట్టెలను మార్చుకోవడం భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సాంప్రదాయం కేవలం ఆధ్యాత్మిక విశ్వాసానికి మాత్రమే పరిమితం కాకుండా సర్వమత సౌభాతృత్వానికి, సామాజిక ఐక్యతకు, మానవ విలువలకు ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. మతం ఏదైనా మనుషులందరూ ఒకటేనని, పరస్పర ప్రేమ, గౌరవం, సహజీవనమే భారతీయులకు మూల సూత్రమని ఈ పండుగ ప్రపంచానికి చాటి చెబుతోందని తెలిపారు. ప్రతి ఏటా దర్గాపై ప్రగాఢ విశ్వాసంతో స్వర్ణాల చెరువులో జరిగే రొట్టెల పండుగలో పాల్గొనేందుకు లక్షలాది మంది భక్తులు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తరలి వస్తున్నారని చెప్పారు. గతంలో కొన్ని వేల మంది భక్తులతో ప్రారంభమైన ఈ ఉత్సవం నేడు లక్షలాది మంది పాల్గొనే మహోత్సవంగా రూపాంతరం చెందడం ఈ పండగ విశిష్టతకు నిదర్శనమని అన్నారు. దివంగత ఆనం వివేకానందరెడ్డి హయాం నుంచే బారా షాహీద్ దర్గా అభివృద్ధికి తమ కుటుంబం కృషి చేస్తోందని, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎన్డీఏ కూటమి నాయకులు, జిల్లా ప్రజాప్రతినిధులు సహకారంతో రొట్టెల పండుగ మరింత వైభవంగా నిర్వహింపబడుతోందని పేర్కొన్నారు. ఈ గొప్ప సాంప్రదాయం తరతరాల పాటు ఇలాగే కొనసాగుతూ మత సామరస్యానికి, జాతీయ ఐక్యతకు మార్గదర్శకంగా నిలవాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ముస్లిం మత పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండుగాక. మన చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారు వారందరూ చేసినటువంటి సేవలు, వారికి సేవలని వారి ప్రతిఫలం ఉండుగాక. వారి కుటుంబ సభ్యులపై అనుగ్రహం మన బారాషాహీద్ ఏళ్ల వేళ సేవలు అందిస్తున్నటువంటి మన జిల్లా నాయకులు, మన నెల్లూరు నాయకులు ప్రతి ఒక్కరిపై యొక్క అనుగ్రహం ఉండుగాక. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హమ్ద్, సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వస్సలామున్ అలల్ ముర్సలీన్, వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జూన్ 2న పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి ఆధ్వర్యంలో మహనీయుల జ్ఞాన చైతన్యాన్ని బస్సు యాత్ర ప్రారంభించి నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో దిగ్విజయంగా కొనసాగి ఈ నెల 2న కల్వకుర్తి పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ముగింపు సభ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సభకు రాష్ట్ర మంత్రులు దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో పాటు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, అన్ని కార్పొరేషన్లు చైర్మన్లు పాల్గొంటున్నట్లు ఎమ్మెల్యే నారాయణ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి ముగింపు బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా నియోజకవర్గం ప్రజల రవాణా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా విశేష కృషి చేస్తున్నామని, అందులో భాగంగా HAM పథకం మొదటి దిశలో
ఇక నియోజకవర్గానికి భారీ స్థాయిలో అభివృద్ధి పనులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ పథకం కింద పంచాయతీరాజ్, రోడ్లు మరియు భవనాల శాఖల పరిధిలో మొత్తం 28 బీటీ రోడ్ల నిర్మాణపు పనులకు అనుమతులు లభించాయని, దీంతో దాదాపు 160 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టబడిందని అన్నారు. సంవత్సరాలుగా మరమ్మతులకు నోచుకునే రహదారులను ఆధునిక ప్రమాణాలతో పునర్నిర్మించేందుకు, గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు కల్వకుర్తి నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా HAM ప్రథమ దశలో ఎంపిక చేయడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే అన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా గ్రామీణ ప్రాంతాల అనుసంధానం మరింత మెరుగుపడి ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ వసతులు అందుబాటులోకి వస్తాయని నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 4న సీఎం రేవంత్ రెడ్డి మిడ్జిల్ మండల కేంద్రానికి రానున్న నేపథ్యంలో నిర్వహించనున్నటువంటి బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ బాలాజీ సింగ్, డీసీసీబీ చైర్మన్ మావిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచులు ఆనంద్ కుమార్, భూపతి రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులందరూ కూడా ప్రజాప్రతినిధి, ముఖ్యంగా కాంగ్రెస్ తరఫు నుంచి గెలిచిన వాళ్ళందరికీ నామినేటెడ్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ సభను విజయవంతం చేయడం, ముఖ్యంగా ఈ సభ యొక్క ఆశయము, ఆశిస్తున్నటువంటిది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా కూడా, డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నా కూడా, సంక్షేమ పథకాలు కూడా వెళ్ళినా కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు వెళ్ళలేదనేది ఒక ఉద్దేశం. ఈ కార్యక్రమం చేయడం నుంచి ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా ఇలాంటి పథకం ఒకటి ఉంది, ఎలిజిబిలిటీ ఉన్నా కూడా వాళ్ళు అప్లై చేసుకోవడమో, ఏదైనా నిరాశకు గురైన వాళ్ళు కూడా వాళ్ళు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మొత్తం దాదాపుగా నెల రోజులు ఎగ్జాక్ట్గా జూన్ 2 నుంచి జూలై 2 వరకు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ తిరగడం జరిగింది. దాన్ని పెద్ద ఎత్తున మరి ఈ సమావేశానికి మన కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, మరి ఉత్సాహవంతులందరూ కూడా రావాల్సిందిగా నేను కోరడం జరుగుతూ ఉంది. గోపాల్ రెడ్డి గారు, జ్ఞాపక గోపాల్ రెడ్డి గారు మరి 100వ జయంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వారు కూడా మొట్టమొదటిసారి రాజకీయంలో జెడ్పీటీసీగా ఈ మిడ్జిల్ ప్రాంతం నుంచి వారి ఎన్నిక రావడం అయింది. దాదాపుగా 20 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 100వ జయంతి సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రాంత వాసి, మరి ఆ రోజు ఒక బహిరంగ సభ కూడా ఉంటుంది. దానికి గాను ఇక్కడ నుంచి కూడా చాలామంది మేము కూడా అటెండ్ అవుతామని చెప్తున్నటువంటి లీడర్స్, తర్వాత వారి ఫాలోవర్స్ కూడా ఉన్నారు. మరి ఇక్కడ నుంచి కూడా పెద్ద ఎత్తున దాదాపుగా 5-10 వేల మంది ఇక్కడికి రావాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో చాలా మటుకు ఇప్పటివరకు రోడ్స్ విషయంలో, హాస్పిటల్స్ విషయంలో, తర్వాత ఈ కేఎల్ఐ వాటర్ గురించి కానీ ఇవన్నీ కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి మన ప్రాంతం నుంచి ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పినప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అయ్యి 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఉన్నారు. గతంలో మనం డిస్కస్ చేస్తాం, దాదాపు 1400 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసడానికి దాదాపు. కళ్యాణదుర్గం పట్టణంలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలిని అత్యంత దారుణంగా హత్య చేసి అనంతరం బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని వడ్డే కాలనీలో ఈ దారుణం ఘటన వెలుగు చూస్తుంది. వడ్డే కాలనీకి చెందిన లక్ష్మీదేవి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించారు. వృద్ధురాలిని హత్య చేసి అనంతరం ఆమె వద్ద ఉన్న 4 తులాల బంగారం ఆభరణాలు, 50,000 నగదును అపహరించి పరారయ్యారు. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా లక్ష్మీదేవి రక్తపు మడుగులో పడి ఉండడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న కళ్యాణదుర్గం టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ సిబ్బందితో ఆధారాలు సేకరించారు. పట్టపగల జరిగిన హత్య, దోపిడీతో వడ్డే కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హత్యతో పాటు దోపిడీ జరిగిన కోణంలో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ దర్యాప్తును ముమ్మరం చేశారు. కేసును త్వరలోనే ఛేదిస్తామని పోలీసులు తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హారావు మండలం తాడిచెర్ల ఓసీపీలో సెక్యూరిటీ గార్డు మాట్లాడుతూ బానిస బతుకులు మాకొద్దు, శ్రమదోపిడీ నశించాలి అంటూ తాటిచెర్ల ఓసీపీలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమను 7 ఏళ్లుగా వెట్టి చాకరీ చేయించుకుంటూ కనీస వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్నటువంటి ఎయిమ్స్ ఏజెన్సీ యాజమాన్యంపై సుమారు 150 మంది సెక్యూరిటీ గార్డులు తిరుగుబాటు జెండా ఎగరవేశారు. గత 3 రోజులుగా విధులకు పూర్తిగా బహిష్కరించిన గార్డులు మంగళవారం ఉదయం స్థానిక ఓసీపీ గేటు వద్ద నిరసన ఆందోళన చేపట్టారు. ఎయిమ్స్ యాజమాన్యం తమను తీవ్రంగా శోషిస్తోందని ఈ సందర్భంగా గార్డులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాల ప్రకారం కనీస వేతనం ఇవ్వాలి. ప్రస్తుతం రోజుకు కేవలం 400 రూపాయల చొప్పున ఇస్తున్నా తక్కువ వేతనాన్ని కూడా సకాలంలో చెల్లించడం లేదని కార్మికులు ఆరోపించారు. లేబర్ యాక్ట్ ప్రకారం తమకు నెలకు కనీస వేతనం 18,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత 7 ఏళ్లుగా ఏజెన్సీ యాజమాన్యం నమ్ముకొని వెట్టి చాకరీ చేస్తున్న ఉన్నతాధికారులు తమను వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. యాజమాన్యంపై అవినీతి, కక్ష సాధింపు ఆరోపణలు, తమ హక్కుల గురించి, కనీస వేతనాల అమలు గురించి ప్రశ్నించిన 10 మంది గార్డులపై యాజమాన్యం కక్ష సాధింపు చర్యలకు పాల్పడి విధుల్లోంచి తొలగించిందని బాధితులు వాపోయారు. గడిచిన 7 ఏళ్లలో ఇప్పటి వరకు దాదాపు 30 మంది పాత గార్డులను తొలగించారని, కొత్త వారిని విధుల్లోకి తీసుకునేందుకు ఒక్కొక్కరి వద్ద నుంచి 20,000 రూపాయల నుండి 40,000 రూపాయల వరకు లంచాలు వసూలు చేశారని సెక్యూరిటీ గార్డులు బహిరంగంగా ఆరోపించారు. సౌకర్యాలు లేవు, అడిగితే బెదిరింపులు, నిబంధనల ప్రకారం ఏడాదికి ఒకసారి డ్రెస్సు, షూస్ ఉచితంగా ఇవ్వాల్సి ఉండగా యాజమాన్యం వాటిని ఇవ్వడం లేదని, ఒకవేళ ఇస్తే జీతం నుండి 2,000 కట్ చేసుకుంటున్నారని కార్మికులు తెలిపారు. ఇక ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి కనీస చట్టబద్ధమైన సౌకర్యాలను కల్పించాలని కోరితే యాజమాన్యం బెదిరింపులకు గురి చేస్తోందని అన్నారు. చాలీచాలని వేతనాలతో ఉద్యోగ భద్రత లేకుండా బానిసల్లా వాడుకుంటున్నారని ప్రశ్నిస్తే ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ కింద స్థాయి నుండి పై స్థాయి అధికారుల వరకు దుర్భాషలాడుతున్నారని కన్నీటి పరిమితమయ్యారు. ఎలాంటి అర్హత లేకపోయినా కేవలం లోకల్ వ్యక్తులకు సూపర్వైజర్లుగా నియమించి తమను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారని గార్డులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. కారణం ఏంటంటే సార్ మాకు జీతాలు వేయండి అని మేము అడిగినాం. మా గ్రూపులలో మేము చాటింగ్ చేసుకుంటే ఈ గ్రూపులో అన్ని చాటింగ్లు అన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయాక మీరు ఎవరైతే గ్రూపులలో ఎక్కువ మాట్లాడిన వాళ్ళని టార్గెట్ చేసిండు. అంటే ప్రతిసారి ఇట్లనే జరుగుతుంది. కానీ అప్పుడు ఒక్కొక్కరు టార్గెట్ చేసి ఒక్కొక్కరు తీసేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు కనీసానికి ఒక 20 మంది టార్గెట్ చేస్తే ఈ 7 సంవత్సరాలలో ఒక 20 మందిని ఎవరైతే ఎక్కువ మాట్లాడినా వాళ్ళని టార్గెట్ చేసి తీసేసిండు. కానీ ఈ రోజు ఏం చేద్దాం, మేము ఒక 7-8 మంది 10 మందిని సార్ మాకు జీతాలు పెరగాలి, మా జీతాలు వెంటనే 20 తారీఖు లోపల పడాలి, మీరు మరీ నెలన్నర మీద వేస్తే కరెక్ట్ కాదు సార్, ప్రతి నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి, మాకు కూడా ఇబ్బంది అయితే మాకు ఫ్యామిలీస్ అయినా సార్, మేము మీ దగ్గరనే డ్యూటీ చేస్తాను, జీతాలు వేయాలి సార్ అంటే ఏమన్నాడంటే ఇప్పుడు పడేయమ్మ మీకు సోమవారం పడతాయి అని చెప్పిండు. మేమేం చేసినాం, సోమవారం 26 తారీఖు ఈ నెల 26 తారీఖు విధులు బహిష్కరణ చేసినాం ఫస్ట్ షిఫ్ట్ చేస్తే ఏమైంది, అదే రోజు మా ఫీల్డ్ ఆఫీసర్ వచ్చింది మళ్ళీ సారు వెంటనే ఏం జరుగుతుంది ఏంటని వెంటనే వచ్చి కనుక్కొని అదే రోజు సాయంత్రం వేసిండు. అంటే సోమవారం వేస్తామన్న పైసలు అదే రోజు వేపించి మేము ఎవరైతే ఈడ గ్రూపులలో చాటింగ్లు చేసుకున్నాం, మేము ఆ గ్రూపులో కూడా ఎవరిని కూడా న్యూసెన్స్ చేయలేదు, ఎవరు కూడా తిట్టినట్టు ఆ గ్రూపులలో ఉండదు, మేము వల్గర్గా మాటలు ఉన్నట్టు కూడా ఆ గ్రూపులలో ఉండదు. మా గ్రూపులలో మా సమస్యలు మాట్లాడుకున్నాం అందరం. అయితే ఈ సమస్యల మీద ఎవరైతే ఎక్కువ చేసినా వాళ్ళని ఇప్పుడు ఒక 10 మందిని టార్గెట్ చేసి వీళ్ళని హైదరాబాద్ వచ్చేదాకా వాళ్ళకి డ్యూటీ ఇవ్వకండి, హైదరాబాద్ వస్తే డ్యూటీ ఇస్తాం, హెడ్ ఆఫీస్కి రమ్మాను అని మమ్మల్ని డ్యూటీలో తీసుకుంటారు. ఇప్పుడు గత 3 రోజుల నుంచి సార్ మేమేం తప్పు చేసినాం, మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తాను, ఇప్పుడు డ్యూటీలు అడుగుడు కూడా మేము జీతాలు అడుగుడు కూడా తప్పే అంటే భయ్ మీరు అడుగుడు తప్పే భయ్, మేము వేసినప్పుడే మీరు తీసుకోవాలి, మేము వేస్తాం కదా, మీరు ఎందుకు మీరు గ్రూపులు కడతానులా, గ్రూపులలో చాటింగ్ చేసి ఈ రోజు అని చెప్తానులా, మీరు ఏం చెప్తాను అనుకుంటాను అని ఇట్లా మాట్లాడడం. మీ 8 మందికి మీరు డ్యూటీ ఇవ్వం, మీరు హైదరాబాద్ హెడ్ ఆఫీస్లో కలిస్తేనే డ్యూటీ ఇస్తాను, లేకపోతే మీకు శాస్త్రంగా మీకు డ్యూటీ లేదు, మీరు ఏం చేస్తారో చేసుకోవాలని మమ్మల్ని బెదిరించారు, మమ్మల్ని భయం భ్రాంతులకు గురి చేసిండు. అయితే ఇప్పుడు మేము 8 మంది మేము అందరి కోసం మాట్లాడినట్టు మేము ఒకటి యూనిట్ అయినప్పుడు 8 మందితో పాటు జీతాలు ఏమైనా ఎయిమ్స్ కంపెనీలో చేయడం జరుగుతుంది, సెక్యూరిటీ గార్డ్గా ఎయిమ్స్ కంపెనీలో చేయడం జరుగుతుంది. మాకు శాలరీలు ప్రతి నెల 28-29లకు యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇదేంది సార్, ఇది మాకు జీతాలు సరిపోక మీరు శాలరీలకు సరిగా వేయక ఇది ఎందుకు మీకు ఇలా గురి చేస్తున్నారంటే మాకేంది మీకు ఎలా చేస్తాం అబ్బా అని మాకు మాటలు సూటిపోటి మాటలు పడడం. ఇంకొకటి ఏంటంటే మేము గత 7-6 సంవత్సరాలుగా డ్యూటీ చేస్తున్నాం, మాకు శాలరీసు 11,600 అంతే తప్ప మాకు జీతాలు పెరగడం లేదు. ఇదేంటి సార్ జీతాలు పెంచండి అంటే పైన పెంచండి మీకెందుకు పెంచుతాం అబ్బా మేము అని మాట్లాడడం, సూటిపోటి మాట్లాడడం, పోస్టులల్లో ఒక్క పోస్టులలో కూడా సరిగా డ్యూటీ పోస్టులు సరిగా లేకపోవడం, ఈ వ్యవస్థ వైఖరి మొత్తం ఇబ్బంది పడడం. ఎయిమ్స్ కంపెనీ ఇప్పుడు శాలరీస్ పెంచంటే ఇప్పుడు శాలరీస్ అడిగిన వాళ్లకు టార్గెట్ చేసి ఒక 7 మెంబర్ను పక్కన పెట్టడం జరిగింది.
దీని వలన మేము ఈరోజు ఈ 8 మంది టార్గెట్ చేసినా 10 మంది టార్గెట్ చేసి ఇట్లా టార్గెట్ చేసుకుంటూ డ్యూటీలోకి వెళ్ళి మొత్తానికి తొలగించుకుంటూ స్పష్టంగా తొలగించి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఇంకోసారి ఎవడు కూడా ఇక్కడ డ్యూటీల గురించి కానీ లేకపోతే జీతాల గురించి కానీ ఎవడు అడగద్దు, మేము ఇచ్చిందే తీసుకోవాలి, మేము మేము చెప్పినట్టుగా వీళ్ళు విని మా దగ్గర ఒక బానిస బతకాలన్నట్టుగా వాళ్ళు చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మాకు కనీసానికి మొన్న వర్షాకాలం స్టార్ట్ అయిన రోజున వడగాళ్ళతోటి వర్షాలు పడుతుంటే 2 సెక్యూరిటీ గార్డులకు డబ్బాలు లేచిపోయి ఒక ఆయన ఏం చేసినంటే సిహెచ్పి ర్యాంప్ నుంచి ఒక రంజిత్ అనే పిల్లగాడు లేచిపోయి మైన్ ఒడ్డుకు దగ్గర పడ్డాడు. అతను కూడా కనీసానికి ఏమైంది ఏం జరిగింది బాబాని కూడా మా ఎయిమ్స్ హెడ్ ఆఫీస్ నుంచి కానీ లేకపోతే మా సూపర్వైజర్లు కానీ మా ఎస్ఓ కానీ లేకపోతే మా డైరెక్టర్ కానీ మా హెడ్ ఆఫీస్ సార్ కూడా కానీ ఎవరు కూడా ఏమైంది బాబు ఎట్లా జరిగిందని కూడా అడగలేదు మమ్మల్ని. మీరు సత్య సాగురి బతుకురి అట్నే ఇంకొకటి న్యూ క్యాంప్ గేట్ నుంచి కూడా రాకేష్ అనే పిల్లగాడు కూడా అదే విధంగా డబ్బాలు వేసిపోయి గేటు మొత్తం కింద పడితే కూడా అతను కూడా ఏమైనా జరిగిందా బాబు నీకు ఏమైనా దెబ్బలు తాకినాయి అని కూడా అడిగిన వాళ్ళు ఎవరు లేరు. అంటే ఇంత ఘోరంగా మమ్మల్ని ఇంత చేసుకుంటూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మీరు డ్యూటీ చేస్తే ఎవరి పీక్ ఊపిరి మీరు కాకపోతే ఇంకోళ్ళు మేము తీసుకొచ్చుకుంటామని చెప్పి మమ్మల్ని ఈ విధంగా మమ్మల్ని బాధ పెడుతున్నారు. ఇంకొకటి పిఎఫ్ కూడా దరిదాపు 2 సంవత్సరాలు పిఎఫ్ కడతలేరు. పిఎఫ్ అడిగినా కూడా మమ్మల్ని ఇబ్బంది చేస్తారు. 9 సంవత్సరాలు డ్యూటీ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నాము. ఇంతమంది కూడా మాకు అడిగిన కొద్దీ చాలా మంది ఎప్పటికప్పుడు తీసుకుంటూ పోతుంటే చాలా ఇవాళ ఒక్కరు వేడు రేపు ఒకరు ఇట్లా మొత్తం మంది తీసుకుంటూ పోతే మాకు ఇది లైవ్కు మేము పిలిపిస్తానికి మేము అడిగినా కూడా అంటారు కంటే మీరు ఎవరితో పిలిపించుకోరు ఏమైనా చేసుకోరు ఏ రిపోర్టర్ మా మీద రాస్తారు రాసుకోమని చెప్పి మేము ఏం చేయాలో చేస్తాము. మీరు ఉంటే ఉండి పీకే విక్రణ మాత్రం మాట్లాడుతున్నారు. ఈ 8 మంది ఏం చేస్తారంటే మేము మాట్లాడేందుకు మేము ఏం అడగలేదు సార్, మా నిత్యావసర సరుకుల విషయాలలో ఇంత పెరిగిస్తారు రేట్లు, మరి మాకు బాగా ఇబ్బంది అవుతుంది, ఇల్లు కూడా పూట కట్టడానికి మాకు ఘోరంగా ఉంది సార్ అని అడిగినప్పుడు అన్నారు అంటే మేము మీరు ఇప్పుడు అడుగుతా మా దగ్గర బడ్జెట్ లేదు, మేము బడ్జెట్ లేదు. గత జగన్ పాలనలో ప్రతి ఏటా జనవరి జూలై నెలలో కొత్త పెన్షన్లు ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 50 ఏళ్లకి పెన్షన్లు హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం రేపటి నుండి ఏమైనా ఇస్తున్నారా చంద్రబాబు చెప్పు? 2 సంవత్సరాలైన 3వ ఏడాదిలోకి వస్తున్నారు. రేపటి నుండి అయినా చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటారా లేక శరమాములైన కొత్త పెన్షన్లు వెంటనే విడుదల చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారికి చెప్పిన హామీ ప్రకారం 50 ఏళ్లకే పెన్షన్లు ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని జిల్లా వైసీపీ నేత మోదుగు ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆంక్షలు విధిస్తూ మరి ఏదైతే బిల్డింగుల్లోని ఎస్ఎఫ్టీ పెరిగిందనో లేకపోతే వాళ్ళకి ఏదైనా వ్యాపారస్తులు కార్లు కానీ బైకులు కానీ ఉన్నా కానీ వాళ్ళకి ప్రాపర్టీ ఉందని చెప్పేసి ఏదో ఒక కారణం చూపించి దాదాపుగా 4,34,000 పైచీలకు మరి పెన్షన్ల కత్తిరింపు జరిగింది. మరి మనం ఆ రోజు చూసుకున్నట్లయితే 2014 టైంలోని కూటమి ప్రభుత్వం అప్పుడు టీడీపీ ప్రభుత్వంలోని అవ్వతాతలమ్మను కూడా నేను చూస్తూ ఉండేవాళ్ళం. ఎక్కడ చూసినా కానీ తెల్లవారుజామున 6 గంటల కాడ నుంచి దాదాపుగా 1 గంట 2, 3 అయినా కానీ ఆకలి పసులతోని వాళ్ళిచ్చే 1,500, 2,000 ఏ చేతిలోకి వస్తాయని వారు ఎదురు చూస్తూ మరి ఆ పెన్షన్ కోసం ఎదురు చూసే పరిస్థితిని మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళకి అలాంటి పరిస్థితి ఉండకూడదని చెప్పేసి వాలంటీర్ వ్యవస్థ ప్రపంచంలో మన భారతదేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థను సృష్టించి అవ్వతాతలకే పెన్షన్ ని నేరుగా ఉదయం 6 గంటలకే తీసుకెళ్లి వాళ్ళకి తలుపు తట్టి మరి ఇదిగో జగనన్న నీ బిడ్డ పంపిస్తున్నాడు అని చెప్పి పంపించినటువంటి రోజుల్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా గానీ ఆ పెన్షన్ లో దాదాపుగా ఏ ఉద్యోగస్తుడు వెనకాల ప్రతి ఒక్క ఉద్యోగస్తుడి వెనకాల కూటమి పార్టీ అధికార నాయకులే. మరి ఏందో ఈ వ్యవహారం, వాళ్ళేదో కొత్తగా ఈ సిస్టాన్ని సృష్టించారు అనే విధంగా మరి వాళ్ళు చూస్తా ఉన్నట్లయితే మరి అందరూ ఫోటోలకు పోజులు ఇస్తా ఉన్నారు. మరి అంతేకాకుండా 2 సంవత్సరాలు పూర్తయినా కానీ కొత్త పెన్షన్లు ఎక్కడిస్తున్నారు? మరి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా పెండింగ్ ప్రతి సంవత్సరం కూడా పెండింగ్ పెట్టుకుంటూ వస్తా ఉన్నారు. గతంలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు 1 year కి 2 సార్లు చొప్పున 5 సంవత్సరాల్లో 10 సార్లు పెంచారు. ప్రతి 6 నెలలకు ఒక్కసారి కూడా మరి కొత్త పెన్షన్లు అనేది తీసుకుంటూ మరి ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా అది ఆ పార్టీయా ఈ పార్టీయా ప్రతి ఒక్క అర్హుడు కూడా నావాడే అనే విధంగా మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా తెల్లవారుజామునే మరి ఆ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో వాలంటీర్లు పోటీ పడి ఎవరి కాళ్ళు ఎక్కడో వేరే ఊర్లలో ఉన్నా కానీ వాళ్ళకి ఎంత అత్యవసరం ఉందో ఈ రూపాయి అని చెప్పేసి వాలంటీర్లు అందరూ కూడా వెహికల్ మీద వెళ్ళి ఇచ్చి వచ్చిన రోజులు మనం చూసుకున్నాం.
మరి ఈరోజు చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లు అనేది ఇప్పటి వరకు కూడా ఎక్కడా చూసినా కానీ దాట వేసే ధోరణి తప్ప ఇంత మట్టికి ఎక్కడ కూడా కొత్త పెన్షన్లు ఊసేలేదు. దీని గురించి అడిగే ప్రసక్తే లేదు. ఎక్కడ కూడా అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. మా యొక్క తిరువూరు నియోజకవర్గంలోని చూసుకున్నట్లయితే మాది 15వ వార్డు. అంతకుముందు అక్కడ ఎంతోమంది అక్కడ మొన్న బిల్డింగ్ మీద నుంచి కింద పడిపోయిన యువకులు కానీ, అదేవిధంగా 60 సంవత్సరాలు నిండిన యువకులు కానీ, ఎవరైతే వృద్ధులు ఉన్నారో మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అర్హులంతా కూడా మా యొక్క కూటమి ప్రభుత్వం వస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానని చెప్పారు కనుక మేము ఈసారి కూటమికి పట్టం కడతామని చెప్పేసి నమ్మినందుకు మరి ఈరోజు చూసుకున్నట్లయితే ప్రశ్నిస్తాను అని చెప్పి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ మరి కొత్త పెన్షన్లకి ఇంత అన్యాయం జరుగుతున్నా కానీ మరి ఇంత మట్టుకు నూరు తెరవలేదు. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా 50 సంవత్సరాలు ఎవరైతే నిండిందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మరి పెన్షన్ ఇస్తానని చెప్పారు. ఇప్పటి వరకు ఆ పెన్షన్ లబ్ధిదారుల గురించి కానీ మరి కొత్తగా పెన్షన్ అర్హత. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన గాదే సాయికృష్ణ కస్టడీ మరణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న 2 హెడ్ కానిస్టేబుళ్లకు విజయవాడ కోర్టు జూలై 14 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ అశోక్, జంగం నాని సోమవారం సాయంత్రం సూర్యారావుపేట ఏసీపీ ఎదుట లొంగిపోగా పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు న్యాయమూర్తి వారికి రిమాండ్ ఆదేశాలు జారీ చేశారు. రౌడీ షీటర్ రాయకృష్ణను మే 6న నాన్ బెయిలబుల్ వారెంట్ కింద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు అతన్ని అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారని, అనంతరం మృతదేహాన్ని మాయం చేశారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగి నెలలు గడుస్తున్నా సాయికృష్ణ ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాకపోవడం గమనార్హం. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి సస్పెండెడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఎస్వివి నాగరాజును పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కాగా తాజాగా లొంగిపోయిన హెడ్ కానిస్టేబుల్ను విచారించిన క్రమంలో వారి కీలక అంశాలపై మౌనం వహించినట్లు తెలుస్తోంది. ఐజీఎం రవిప్రకాష్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసులో లోతైన విచారణ జరుపుతోంది. అక్రమ నిర్బంధం, హత్యా సాక్ష్యాల విధ్వంసకాండ వంటి తీవ్రమైన అభియోగాలపై దర్యాప్తు కొనసాగుతోంది. కోర్టు ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ అశోక్ను మచిలీపట్నం జైలుకు, జంగంనాని ఏలూరు జైలుకు తరలించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం కావడంతో ప్రభుత్వం నిష్పక్షపాత విచారణ నిమిత్తం సిట్ను రంగంలోకి దించింది. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం పరిధిలోని ముసనూరు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన గంగుల నాగరాజు తన ఆధార్కు సంబంధించి ఆన్లైన్ రికార్డులో పొరపాటున 12 ఎకరాల భూమి నమోదైందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వాస్తవానికి ఎలాంటి వ్యవసాయ భూమి లేకపోయినా రికార్డుల్లో భూమి ఉన్నట్లు చూపించడంతో తల్లికి వందనం సహా పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రయోజనాలు నిలిచిపోయాయని తెలిపారు. సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదని వాపోయారు. ఆన్లైన్ భూ రికార్డులో ఉన్నటువంటి ఈ పొరపాటును వెంటనే సరిదిద్ది తన కుటుంబానికి ప్రభుత్వ పథకాల లబ్ధి అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను బాధితులు కోరారు. ఇటువంటి సాంకేతిక లోపాల వల్ల నిరపరాధులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పేరు నాగరాజ్ అండి, గోగులంపాడు ముసనూరు మండలం చంద్రవెల్లి. నాకు 12 ఎకరాలు భూమి లింక్ అయినట్టు చూపిస్తుందండి. అసలు నాకు భూమి లేదండి. ఈ సంవత్సరం బట్టి తిరుగుతున్నానండి. ఎంఆర్ఓ గారి దగ్గర, జిఆర్ఓ గారి దగ్గర తిరుగుతున్నానే. నూజివీడు ఇక్కడ కూడా వచ్చానండి. నూజివీడు కూడా నా భూమి అయితే నాకు లేదండి. నాకు భూమి అన్న ఒప్పించండి, అదే నాకు వచ్చే పథకాలు మొత్తం ఆగిపోతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం, 7గురి సజీవ దహనం. ఇరవైవ తేదీ నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. సులభతరం జీవనం, వాణిజ్యం, ప్రభుత్వంలోని కీలక శాఖల కార్యదర్శులకు మోదీ ఉద్బోధ. భారత ఆర్మీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన ధీరజ్ సేత్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.